ఎవరు చెప్తే ఇవ్వాలో తెలుసా? దేవుడు చెప్తే ఉచితంగా 1 నెల జీతం కాదు, యావత్ జీవితమే ఇవ్వాలి, యావత్ జీవితం. కానీ మనం ఆయన మాట వినం. ఆయన అంత స్వార్థపరుడు కాదు, నీది పూర్తిగా అడిగేసిన వాడు కాదు. ఆయన అడిగాడంటే అర్థం ఉంది. ఆయన అడిగాడంటే ఆయన పిల్లలు ఎక్కడో బాధపడుతున్నారు. ఆయన అడిగాడంటే ఎవరో ఆకలితో అలమటించిపోతున్నారు. ఆయన అడిగాడంటే ఎవరో ఆయనకు సంబంధించిన వారు ఏదో పని మీద ముందుకు వెళుతుండగా వాళ్ళ అక్కరలో ఉన్నారు. గుర్తుంచుకోండి జాగ్రత్తగా. మనం దేవుని మాట వింటే కదా ఎప్పుడైనా. మనం ఎప్పుడు ఆలోకించాం? మన బాధలు చెప్పుకోవడమే. దేవుడు డబ్బులే ఇమ్మంటాడా? కాదు కాదు. కాకి చేత ఏం పంపించాడంట? ఆహారాన్ని పంపించాడు. డబ్బులు పంపించాడా? ఆ అరణ్యంలోకి డబ్బులు పంపిస్తే ఏముంటాయి అక్కడ కొనుక్కోవడానికి? ఏమండి, ఏముంటాయి అక్కడ? ఎవరు ఉండరు, మనుషులే లేరు అక్కడ.